హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం స్టేట్ బ్యాంక్లో కానీ ఏదైనా సరే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే దాదాపు 2-3 రోజుల సమయం అయితే పడుతుంది. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కానీ మీకు అన్ని బెనిఫిట్స్, మీరు ఆఫ్లైన్లో అకౌంట్ ఓపెన్ చేస్తే ఏమేమి బెనిఫిట్స్ వస్తాయో ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేసినా కూడా మీకు అన్ని బెనిఫిట్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్ గురించి ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు, తర్వాత ఏటీఎం కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగు, తర్వాత మీకు కావాల్సినటువంటి చెక్ బుక్కు, యోనో యాప్ అన్నీ కూడా వర్క్ కావడం జరుగుతుంది. మీకు ఆఫ్లైన్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే కూడా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, నెట్ బ్యాంకింగ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, యోనో యాప్ ఏ విధంగా లాగిన్ చేసుకోవాలి, ఈ 3 టాపిక్స్కి సంబంధించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీ మొబైల్లో మీరు గూగుల్ ప్లే స్టోర్ అనేది ఒకసారి ఓపెన్ చేయండి. ఇలా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీరు ఎస్బీఐ యోనో అనేసి అయితే టైప్ చేయండి. ఇలా టైప్ చేసిన తర్వాత యాప్ అనేది మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి యాప్ అనేది మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఈ విధంగా మీ మొబైల్ అయితే ఇన్స్టాల్ అయిన వెంటనే మీకు ఇక్కడ ఓపెన్ అనేసి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాప్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే న్యూ టు ఎస్బీఐ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అకౌంట్ ఓపెనింగ్కి సంబంధించి 2 ఆప్షన్లు అయితే మీకు ఇక్కడ రావడం జరిగింది. డిజిటల్ సేవింగ్ అకౌంట్, ఇన్స్టా సేవింగ్ అకౌంట్ అనే 2 ఆప్షన్లు వచ్చాయి. డిజిటల్ సేవింగ్ అకౌంట్ అంటే మీరు బ్యాంకుకి తప్పనిసరిగా వెళ్ళాలి. ఇక్కడ ఇన్స్టా సేవింగ్ అకౌంట్ అనేసి అయితే మీకు కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్లో చూసినట్లయితే నో మినిమం బ్యాలెన్స్, అంటే ఖచ్చితంగా ఇంత బ్యాలెన్స్ ఉండాలి అనేసి ఆప్షన్ అయితే ఏమీ లేదు. ఇన్స్టా అకౌంట్ యాక్టివేషన్ అయితే కావడం జరుగుతుంది. రూపే డెబిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. అగ్రికల్చర్ అంటే మీకు బ్యాలెన్స్కి సంబంధించి 1 lakh వరకు ట్రాన్సాక్షన్ అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇలా మీకు అన్ని బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఇన్స్టా సేవింగ్ అకౌంట్ అప్లై నవ్ అనేసి అయితే ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది కదా, ఈ అప్లై నవ్ అనే ఆప్షన్ మీద మనము క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ 2 అకౌంట్లకు సంబంధించి ఏ అకౌంట్ అయినా సరే మీరు ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు బ్యాంక్కి వెళ్ళేసి ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయించుకోవాలి. దానికన్నా మీరు ఇన్స్టా సేవింగ్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ఇన్స్టా సేవింగ్ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకుంటే మీకు ఆన్లైన్లోనే మీరు అన్నీ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లై నవ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లై న్యూ అనేసి అయితే మనకు ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ టిక్ మార్క్ అనేది టిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రెఫరల్ కోడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అంటే ఈ కోడ్ అనేది ఆప్షనల్, అంటే మీరు ఎంటర్ చేయకపోయినా ఏం కాదు. తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేశారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్ళి ఉంటుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అనేది చేయాలి. ఆ ఓటీపీ అనేది మీ మొబైల్కి వచ్చి ఉంటుంది. ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లీజ్ కరెక్ట్ అప్లికెంట్ పాస్వర్డ్ అనేసి అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు అప్లికేషన్కి సంబంధించి ఒక పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇందులో మీకు క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, డిజిట్స్, ఇలా ఇక్కడ మీకు ఒక పాస్వర్డ్ అనేది ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం కదా, ఈ విధంగా మీరు పాస్వర్డ్ అనేది క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్, సింబల్స్, లెటర్స్ అంటే డిజిట్స్ అన్నీ కూడా ఇందులో మీరు మెన్షన్ చేసి ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ మీ పేరులో 4 లెటర్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అయితే మిమ్మల్ని అడుగుతుంది. ఈ సెక్యూరిటీ క్వశ్చన్కి సంబంధించి మీరు ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ క్వశ్చన్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించి ఆన్సర్ అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకంటే ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్కి సంబంధించి పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు, ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టినప్పుడు ఈ సెక్యూరిటీ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ అనేది మిమ్మల్ని అడుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్ ఏది పెట్టారు, ఆన్సర్ ఏది పెట్టారు అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ప్లీజ్ కంప్లీట్ అప్లికేషన్ విత్ 15 days టు స్టార్ట్ ఓవరైజ్ ది డేటా ఎన్రోల్డ్ లాట్, ఇట్లా మీకు ఈ విధంగా అయితే ఒక అలర్ట్ లాగా చూపించడం జరుగుతుంది. తర్వాత ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్కి సంబంధించి ఒక ఆప్షన్ టిక్ మార్క్ పెట్టి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి 5 స్టెప్పులు అనేటివి 6 స్టెప్పులు అనేటివి కంప్లీట్ చేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్కి సంబంధించి టిక్ మార్క్ పెట్టి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ మీ ఆధార్ డీటెయిల్స్కి సంబంధించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. తర్వాత ఎంటర్ ఆధార్ నెంబర్ అనేసి మీకు ఇంకో ఆప్షన్ అయితే రావడం జరిగింది. తర్వాత మూడో ఆప్షన్ వర్చువల్ ఐడి నెంబర్ అనేసి అయితే అడుగుతుంది కదా. ఇందులో మీరు ఏ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ మీద సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. అంటే మీ ఆధార్ నెంబర్, మీ పేరు, మీ జెండరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఇట్లా క్లియర్గా రావడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అంటే మీ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ, తర్వాత మీరు ఏదైతే ఉన్నారో సిటిజన్కి సంబంధించి, నేషనాలిటీకి సంబంధించి ఇలా అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏ ప్లేస్లో పుట్టారో ఆ ప్లేస్, తర్వాత మీ కంట్రీకి సంబంధించి మీరు ఏ కంట్రీలో పుట్టారో అనేసి అడుగుతుంది. ఇండియా కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకోవచ్చు. సిటిజన్షిప్ అంటే మీరు ఏదైతే ఉన్నారో అంటే ఇండియాకి సంబంధించి వాళ్ళు కాబట్టి మనం ఇండియాని సెలెక్ట్ చేసుకుంటాం. నేషనాలిటీకి సంబంధించి మనం ఇండియన్స్ కాబట్టి మనం ఇక్కడ ఇండియా అనేసి అయితే 4 మనము 3 మనం ఇండియాని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పిన్ కోడ్ అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీ స్టేట్ అనేది మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ టౌన్ అంటే మీది ఏ మండలం అనేసి అయితే ఉంటుంది కదా, ఆ మండలం అనేది మీరు సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ విలేజ్ టౌన్ అనేది మండలం అనేది ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మండలం లేకపోతే మీ విలేజ్ పేరు అనేది సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ మీ విలేజ్కి సంబంధించి మీ విలేజ్ నేమ్ అనేది ఏదైతే లిస్ట్ అనేది అన్నీ చూపించడం జరుగుతుంది. ఇందులో మీది ఏ విలేజ్ అయితే మీరు ఆ విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అడుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ యువర్ పాన్ నెంబర్. అంటే మీ పాన్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి. ఆల్రెడీ పాన్ కార్డుకి ఏ విధంగా అప్లై చేయాలని నేను కింద వీడియో లింక్ ఎలా అప్లై చేయాలని డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఆ విధంగా మీరు పాన్ కార్డుకి అప్లై చేసుకోండి. ఇక్కడ మీ పాన్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్లో ఉన్నటువంటి ఫోటో అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ ఫోటో అనేది మీది కరెక్ట్గా ఉందా లేదా అనేసి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అనే ఆప్షన్ దగ్గర మీకు హై క్వాలిఫికేషన్ అనేది అడుగుతుంది. అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ అడుగుతుంది. మీరు 10th, ఇంటర్ ఏదైతే మీరు అదే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అంటే మీరు మ్యారీడా అన్మ్యారీడా అని అడుగుతుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ అడిషనల్ డీటెయిల్స్ దగ్గర మీ నామినీ నేమ్ అంటే మీ మదర్ నేమ్ కానీ తర్వాత మీ ఫాదర్ నేమ్ కానీ ఇక్కడ డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసినప్పుడు మిస్టర్ అని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే ఇప్పుడు సపోజ్ నేమ్స్ అనేటివి ఉంటాయి కదా, ఆ నేమ్ అనేది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేసి ఉంటుంది. లేకపోతే మీరు ఒక నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసినా సరిపోతుంది. కంపల్సరీ ఇక్కడ మీ పేరులో ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ మదర్ నేమ్ అడుగుతుంది. మదర్ నేమ్ టైటిల్ దగ్గర మిస్ అనేసి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మిస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మదర్ నేమ్ అనేది ఇక్కడ ఫస్ట్ నేమ్లో కానీ లాస్ట్ నేమ్లో కానీ మొత్తం మీ మదర్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ కూడా ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను. అలాగే లాస్ట్ నేమ్ దగ్గర సపోజ్ ఇప్పుడు కొంతమంది నాగేందర్ రెడ్డి అంటే నాగేంద్ర ఒక నేము, రెడ్డి అనేది లాస్ట్ నేమ్ అలా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాన్యువల్ ఇన్కమ్కి సంబంధించి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు యాన్యువల్ ఇన్కమ్ అనేది ఏదైతే ఉంటుందో యాన్యువల్ అంటే ఇయర్కి ఎంత ఇన్కమ్ ఉంటుందో అంత అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఆక్యుపేషన్ అంటే మీ వృత్తి ఏది అని అడుగుతుంది. అంటే మీరు స్టూడెంటా, జాబ్ హోల్డరా, లేకపోతే బిజినెస్ హోల్డరా అని డీటెయిల్స్ అడుగుతుంది.
ఇక్కడ స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఇక్కడ మీరు అదర్ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ మనకు కొన్ని ఆప్షన్లు అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను అదర్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హౌస్ వైఫు, సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్టూడెంట్ అనేసి అయితే రావడం జరిగింది. ఎవరైతే స్టూడెంట్ అయితే వాళ్ళు స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు జాబు, ఎంప్లాయీ, ఫార్మర్ అయితే అవి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిలీజియన్ అంటే మనమంతా హిందువులు కాబట్టి హిందువు అయితే హిందువులు, ముస్లిం అయితే ముస్లిం, ఇలా సిక్ అయితే సిక్, అలా మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నామినీ డీటెయిల్స్ దగ్గర నామినీ డీటెయిల్స్కి సంబంధించి ఎంటర్ నామినీ డీటెయిల్స్ అనేది మీకు ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు నామినీ నేమ్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మీ మదర్ నేమ్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, ఒకవేళ ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు హస్బెండ్ నేమ్ కానీ, వైఫ్ నేమ్ కానీ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వాళ్ళ నేము, తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ గార్డియన్ నేమ్ అనేది, అంటే ఎవరైనా సరే మైనర్ వాళ్ళు అప్లై చేస్తుంటే గార్డియన్ నేమ్ అనేది పెట్టాలి. అంటే మీ ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ ఇక్కడ పెట్టాలి. ఎవరైతే 18 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు గార్డియన్ నేమ్ అయితే పెట్టాలి, లేకపోతే ఏం అవసరం లేదు. తర్వాత మీ అడ్రస్కి సంబంధించి ఇక్కడ టిక్ మార్క్స్ ఒకటి కనిపిస్తుంది కదా, ఆ బాక్స్లో మీరు టిక్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా ఫిలప్ కావడం జరుగుతుంది. ఇక్కడ డీటెయిల్స్ అనేటివి అక్కడ టిక్ మార్క్ మీద మీరు టిక్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఏ హోమ్ బ్రాంచ్, అంటే మీకు ఎక్కడ బ్యాంక్ అకౌంట్ కావాలి, అంటే మీరు ఏ బ్రాంచ్కి మీరు అకౌంట్ లింకప్ చేసుకోవాలో ఇక్కడ మీకు మనల్ని అడుగుతుంది. ఇక్కడ బై లొకాలిటీ అనే ఆప్షన్ మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు లొకాలిటీ నేమ్, అంటే మీ విలేజ్, అంటే మీ మండలంలో మీకు స్టేట్ బ్యాంక్ ఎక్కడ దగ్గరలో ఉంటే ఆ సిటీ నేమ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఏదైతే మీరు బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ బ్యాంకులో మీకు అకౌంట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్కి సంబంధించి ఒకటైతే రావడం జరుగుతుంది. ఇక్కడ రీడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ ఒక బాక్స్ అయితే టిక్ మార్క్ అయితే చేయాలి. ఇక్కడ కింద మీకు అన్నీ ఒకసారి చూసుకోండి, లేకపోతే ఇక్కడ టిక్ మార్క్ మీద చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఓటీపీ అనేది మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే సెండ్ కావడం జరిగి ఉంటుంది. ఓటీపీ సెండ్ ఎంటర్ మీద ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేసింటారో దానికి ఓటీపీ వచ్చి ఉంటుంది. ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ ఏటీఎం కార్డు మీద మీ పేరు ఏ విధంగా రావాలి, ఆ పేరు అనేది మీరు ఇలా టైప్ చేయండి. అంటే మీ ఏటీఎం కార్డు మీద మన పేరు అయితే ఉంటుంది కదా, ఆ పేరు అనేది ఏ విధంగా రావాలని ఇక్కడ అడుగుతున్నారు. ఆ పేరు అనేది మీకు ఏ విధంగా రావాలి అనుకుంటే మీరు ఆ నేమ్ ఇక్కడ టైప్ చేస్తే మీకు ఏటీఎం కార్డు వచ్చినప్పుడు ఏటీఎం కార్డు మీద మీరు ఏ నేమ్ అయితే టైప్ చేశారో ఆ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మీకు 15 డేస్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత 15 డేస్లో మీకు ఏటీఎం కార్డు అనేది మీకు పోస్టులో అయితే రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ అకౌంట్ ఓపెనింగ్కి సంబంధించి మీది అకౌంట్ టైప్ అనేది సేవింగ్ అకౌంటా ఏది అనేసి రావడం జరిగింది. అకౌంట్ నెంబరు, స్విఫ్ట్ నెంబరు, బ్రాంచ్ కోడ్ అన్ని డీటెయిల్స్ రావడం జరిగింది. ఇక్కడ మీకు అకౌంట్ నేమ్ అనేది నోట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇదే మీ అకౌంట్ నెంబరు. తర్వాత మీ స్విఫ్ట్ నెంబర్ కూడా ఇదే, బ్రాంచ్ కోడ్ అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈ డీటెయిల్స్ లాస్ట్ స్టెప్ అయితే ఇప్పుడు మనం లాస్ట్ స్టెప్లోకి అయితే రావడం జరిగింది. మీకు అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు, షిఫ్ట్ కోడు అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా వచ్చాయి. ఒకసారి మీరు ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, లేకపోతే ఈ అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ నెంబరు, ఈ షిఫ్ట్ నెంబరు, బ్రాంచ్ కోడ్ అనేది ఒకసారి నోట్ చేసుకోండి. ఒకవేళ పోయినా పర్లేదు, ఎందుకంటే మీరు ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ బ్యాంక్కి వెళ్ళి మీరు ఆధార్ నెంబర్ చెప్తే మీకు అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, తర్వాత మీరు మళ్ళీ మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీరు ఇక్కడ ఎస్బీఐ ఆన్లైన్ అని కానీ లేకపోతే www.onlinesbi.com అనేసి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనము నెట్ బ్యాంకింగ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కంటిన్యూ లాగిన్ అనేసి అడుగుతుంది. కంటిన్యూ లాగిన్ మీద క్లిక్ చేయండి. నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళు ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది తర్వాత లాగిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనము నెట్ బ్యాంకింగ్ రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే, ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ లేకపోతే యాక్టివ్ యూజర్ అనేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ
యాక్టివేషన్ టు యూజర్ యాక్టివేషన్ ఆఫ్ యూజర్ అనేసి సెలెక్ట్ చేసుకోండి. టెంపరరీ యూజర్ నేమ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీకు యూజర్ నేమ్ ఏదైతే కావాలో ఆ యూజర్ నేమ్ అనేది కరెక్ట్గా మీరు గుర్తు పెట్టుకునేటట్టుగా మీరు టైప్ చేసుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ నేమ్ మీ మొబైల్ నెంబర్కి వచ్చింటుంది కదా, ఆ టెంపరరీ యూజర్ నేమ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మీ షిఫ్ట్ నెంబర్ అంటే ఇంతసేపు మీరు స్క్రీన్ షాట్ కానీ ఏదైనా చేసుకుంటారు కదా, అకౌంట్ నెంబర్ కింద షిఫ్ట్ నెంబర్ అనేసి ఒక నెంబర్ వచ్చి ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది పక్కన బాక్స్లో ఏదైతే చూపిస్తుందో ఆ క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ మీరు టైప్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొత్తగా మీ యూజర్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. అంటే మీరు నెట్ బ్యాంకింగ్ లాగిన్ చేయాలంటే యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. యూజర్ ఐడి అయితే మీరు ఏదైతే గుర్తు పెట్టుకుంటారో ఆ యూజర్ ఐడి అనేది మీరు ఇక్కడ టైప్ చేయండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ ఐడి అనేది ఈ విధంగా ఎగ్జాంపుల్ ఇలా మీరు టైప్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా పాస్వర్డ్ అనేది టైప్ చేసుకోండి. అంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, సింబల్స్ 1 2 3 అన్నీ వచ్చే విధంగా మీరు అకౌంట్కి సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ ఫర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేసి రావడం జరుగుతుంది. ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించి క్లోజ్ అయితే కావడం జరిగింది. సక్సెస్ఫుల్గా మీరు నెట్ బ్యాంకింగ్ కూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, తర్వాత మీరు ఎస్బీఐ యోనో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు కదా, యాప్ అనేది మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అనేసి అయితే మీరు రెండో ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ విత్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి అనేసి కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెట్ బ్యాంకింగ్ ఉందా అంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఇంతసేపు మీరు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నారో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ రెఫరల్ కోడ్ అనేది ఆప్షనల్, ఎంటర్ చేయకపోయినా ఏమీ పర్వాలేదు, రెఫరల్ కోడ్ అవసరం లేదు. తర్వాత దీనికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అన్నీ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అక్కడ టిక్ మార్క్ పెట్టిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని ఒక ఎంపిన్ అనేది క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. అంటే మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా మీరు నెట్ బ్యాంకింగ్తో లాగిన్ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఒక కోడ్ అనేది సెట్ చేసుకుంటే మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా మీరు ఆ కోడ్ అనేది అక్కడ టైప్ చేయాలి. ఇప్పుడు మీరు ఏ కోడ్ అయితే మీకు కోడ్ ఇంట్రెస్ట్ ఉంటుందో అంటే మీకు 6 అంకెల కోడ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అనేది రావడం జరిగింటుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అనేసి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఎస్బీఐ యోనో యాప్ కూడా రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. యాప్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వ్యూ బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే మీ బ్యాంక్ బ్యాలెన్స్కి సంబంధించి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. తర్వాత మీరు ట్రాన్సాక్షన్కి సంబంధించి కానీ మీ ఏటీఎం కార్డు డీటెయిల్స్ కానీ మీరు బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, స్టేట్మెంట్లు అన్నీ కూడా మీకు బ్యాంక్ వెళ్ళే పని లేకుండా మీరు అన్నీ కూడా ఇందులోనే చెక్ చేసుకోవచ్చు. మీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది ఎంత ఉంది అని కూడా తెలుస్తుంది. ఇక్కడ మనం జీరో అకౌంట్ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ దగ్గర క్లిక్ చేస్తుంటే మీకు జీరో బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఓపెనింగ్ కానీ నెట్ బ్యాంకింగ్ అన్నీ కూడా క్లియర్గా తెలిసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.